నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో రీసెంట్ గానే ఎలిమినేట్ అయిన శేఖర్ భాషా వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూనే ఇంటర్వ్యూస్ కి సైతం ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం ని కేటాయిస్తున్నాడు. పలు ఇంటర్వ్యూస్ లో యాక్టివ్ గా కనిపించేశాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో భాగంగా మణికంఠ గురించి చెప్తూ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. మణికంఠ చాలా ఇన్నోసెంట్ అనుకున్నాను భయ్యా, బట్ ఆ పిల్లోడు బాగా స్ట్రాటజిక్ గా ప్లే చేస్తున్నాడు. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో నాకు మణికంఠకు అన్ని తెలుసు. ఆ ఏజ్ లో అలాంటి సిచ్యువేషన్ దాటొచ్చాడంటే నాకు కూడా చాలా బాధేసింది. చాలా సార్లు సపోర్టివ్ గా కూడా మాట్లాడాను, బట్ నాగమణికంఠ వచ్చేసి సైలెంట్ కిల్లర్ అనిపించేస్తుంది. సైలెంట్ గా ఉంటూ గేమ్ లో అందరినీ ఆట పట్టించాలి అన్నట్లుగా తానే ఓటమి పాలవుతాడేమో అనిపిస్తుంది. చాలా ఇంటెలిజెంటే, కానీ బ్రెయిన్ అప్పుడప్పుడు కాస్త వాడడు. కాకపోతే నాగమణికంఠ ఫోకస్ ఇంకొంచెం పెట్టి కాన్సన్ట్రేట్ చేస్తే గనక పక్కగా హౌస్ లో డిజర్వింగ్ కంటెస్టెంట్ అవుతాడు. యాజ్ ఆఫ్ నౌ హౌస్ లో గుర్తుండిపోయేలాగా ఏమీ చేయలేదు కాబట్టి నాగమణికంఠ గురించి నేను ఇంతకంటే ఏం చెప్పలేను. వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ అని అయితే చెప్తా. మంచోడు, కానీ హౌస్ విషయానికి వచ్చేస్తే, గేమ్ విషయానికి వచ్చేస్తే కొంచెం కన్నింగ్, అంటే లోన్లీగా ఉంటున్నాను, సెల్ఫ్ గా ఉంటున్నాను అన్నట్లుగా తనని తానే బంధించుకునేసి ఎవరు చేర్చనివ్వట్లేదు అనుకునే టైప్ అంటూ సింపుల్ గా చెప్పేశాడనమాట మన శేఖర్ భాష. మరి నాగమణికంఠ సేఫ్ ప్లే చేస్తున్నాడా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ రూపంలో చెప్పేయండి. అండ్ అలానే ఎక్స్క్లూజివ్ బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.